మధ్యంతర బెయిల్కి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అలాగే ఆయన ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి అల్లు అర్జున్ న్యాయవాది మధ్య జరిగినటువంటి వాదనలతోటి ఏకీభవించినటువంటి కోర్టు మధ్యంతర బెయిల్ని కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రస్తుతానికి ఆ బెయిల్కి సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లో మనకు రాబోతున్నాయి. సో దీన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి చెంచల్ కూడా జైలు దగ్గర మా ప్రతినిధి కుమార్ ఉన్నారు. కుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కుమార్ చెప్పండి, ఎంతసేపట్లో అల్లు అర్జున్ అక్కడికి రాబోతున్నారు? సో ఇప్పుడు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యం సో వాస్తవంగా అయితే టెక్నికల్గా 14 రోజులు రిమాండ్ విధించారు కాబట్టి సో ఆయన వెళ్ళి అక్కడ కోర్టుకు సంబంధించి ఆ కోర్టులో కంపల్సరీ ఆయనకి రిమాండ్ విధిస్తారు. సో కంపల్సరీ ఆయన జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. జైలుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పత్రాలు వస్తే హైకోర్టులో అంటే అక్కడ ఉన్నటువంటి జైలు నుంచి విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? సో రేపు శనివారం కాబట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు 5 గంటలు దాటింది కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి పరిస్థితి కుమార్? థ్యాంక్ యూ రాజు. మొత్తానికి ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ ఈవెంట్ సంబంధించి ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట్లోని ఒక మహిళ అలాగే మరొక బాలుడు కూడా తీవ్ర గాయాల పాలైనారు. అలాగే మరొక పక్క మహిళ కూడా మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇటు సంధ్యా థియేటర్పై అలాగే అల్లు అర్జున్పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్పై 118 బిఎన్ఎస్ సెక్షన్ అలాగే మరొక పక్క 105 8/3 ఏదైతే రెడ్ విత్ కింద ఈ కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చెంచల్ కూడా పిఎస్కి అయితే తరలించారు. చెంచల్ కూడా పిఎస్లో కూడా పూర్తిగా 2 గంటల పాటు అల్లు అర్జున్ విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో కూడా ఏదైతే వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు, వైద్య పరీక్షలు నిర్వహించిన తదనంతరం కూడా నేరుగా నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరిచారు. ముఖ్యంగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా పూర్తిగా ఏదైతే మెజిస్ట్రేట్ ముందు కూడా అల్లు అర్జున్ ఏదైతే ఎవరైతే చనిపోయారో ఆమెకి అలాగే ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు కూడా వాదనలు అయితే వినిపించారు. కానీ నాంపల్లి కోర్టు మాత్రం అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే అల్లు అర్జున్ని నేరుగా నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు దగ్గర పరిస్థితి చూద్దాం. ఇక్కడ పూర్తిగా అభిమానులు కూడా ఏదైతే పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికైతే ప్రస్తుతం చెంచల్గూడ జైలుకి అయితే చేరుకున్నారు. అసలు వాస్తవంగా పొద్దున్న నుంచి కూడా ఏదైతే అల్లు అర్జున్ మామగారు కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు చెంచల్గూడ పిఎస్కి కావచ్చు, లేదంటే అటు మరొక పక్క గాంధీ ఆసుపత్రికి కావచ్చు, అలాగే నాంపల్లి కోర్టుకి, ఇప్పుడు చెంచల్గూడ జైలుకి నేరుగా ప్రతిసారి కూడా అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పోలీసులతో వాగ్వాదం అయితే జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే లోపలికైతే అనుమతించట్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితమే ఇక్కడికైతే చెంచల్గూడ జైలుకి అయితే తీసుకురావడం జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించడం కారణంగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే హైకోర్టులో కూడా ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి వాదనలు కూడా ముగిశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ తరపు లాయర్ కూడా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే కోర్టులో వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా ఏదైతే సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే అల్లు అర్జున్ కేవలం ఒక ప్రేక్షకుడిగానే సినిమాకి వెళ్ళాడు తప్ప అక్కడ ఇలాంటి విధ్వంసాలు సృష్టించాలంటూ అతను వెళ్ళారంటూ కూడా ఎటువంటి సాక్ష్యాలు లేవంటూ కూడా ఇప్పటికే వాదనలు వినిపించిన నేపథ్యంలోనే హైకోర్టు కూడా దాన్ని ఏకీవేపించి మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేసింది. కానీ ప్రస్తుతం అప్పటికే చెంచల్గూడ జైల్లోకి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ వాళ్ళ మామ ప్రస్తుతం మనం ఇక్కడ చెంచల్గూడ దగ్గర చూడొచ్చు, కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మామ కూడా ఎటువంటి స్పందన కూడా ఇవ్వట్లేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే తరహాలో వస్తున్నారు తప్ప ఆ మీడియాకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. అసలు ఏమడిగినా సరే మాట దాటివేస్తూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో కూడా ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు చెంచల్గూడ జైల్లో లోపలికైతే అల్లు అర్జున్ అయితే తీసుకెళ్ళిపోయారు. అసలు ప్రస్తుతం ఈ బెయిల్ వల్ల ఇప్పుడు బయటకు వస్తారా లేదనేది అయితే ప్రస్తుతం మనకైతే తెలియట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా చెంచల్గూడ జైల్లోనే కేవలం 5 వరకు అయితే ఎలమెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా బెయిల్ పేపర్స్ వస్తే ఖచ్చితంగా 5 వస్తే కనుక ఏదైతే బయటికి విడిచిపెట్టే అవకాశం అయితే ఉంది. కానీ మరొక పక్క రేపు ఎల్లుండో కూడా హాలిడేస్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వస్తారు లేదా అనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది.
ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్న కాడి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజానికం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏం జరుగుతుందంటూ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉన్నారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే అసలు సినిమా థియేటర్లోని అల్లు అర్జున్ రావడానికి అలాగే ఆమె చనిపోవడానికి ఎటువంటి కారణం ఉందంటూ కూడా అసలు ఏందనేది కూడా పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఖండిస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే చంచల్ కూడా జైలు దగ్గర పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క ప్రస్తుతం మనం చూడొచ్చు అల్లు అర్జున్ మామ కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇక్కడ పూర్తిగా జనాలు రావడంతో కూడా ఇక్కడ నుంచి అందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లోని ఇక్కడ పూర్తిగా చంచల్ కూడా జైలు దగ్గర కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క ఏదైతే చిరంజీవి దంపతులు కూడా అల్లు అర్జున్ ఇంటికి కూడా చేరుకొని 2 గంటల పాటు అక్కడే ఉండి ఏదైతే అల్లు అర్జున్ భార్య స్వప్నను కూడా కలిసి స్నేహారెడ్డిని కూడా కలిసి పూర్తిగా ఏదైతే ఈ అరెస్టుకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత నాగబాబు కూడా చిరంజీవి ఇంటికి ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క అల్లు అరవింద్ కూడా ఏదైతే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే బన్నీని అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అల్లు అరవింద్ కూడా బన్నీ వెంటే ఉంటున్నారు. ముఖ్యంగా చంచలు కూడా ఏదైతే పిఎస్ కావచ్చు లేదంటే గాంధీ ఆసుపత్రి కావచ్చు అలాగే మరొక పక్క నాంపల్లి కోర్టు కూడా అల్లు అరవింద్ అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం చంచల్ కూడా జైలు దగ్గర మాత్రం కేవలం అల్లు అరవింద్ మామ మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు హైకోర్టులో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దీనిపై ఇప్పుడు మొత్తం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బెయిల్ మంజూరు చేసే సమయానికే అల్లు అర్జున్ని నేరుగా చంచల్ కూడా జైలుకి అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మామూలుగా ఒకవేళ బెయిల్ మంజూరు అయితే బెయిల్ పేపర్స్ రావడానికి కొద్ది సమయం పడుతుంది. ఈ సమయం ప్రస్తుతం ముగిసిపోయింది. ఈ రోజు తీసుకొస్తారా లేదంటే రేపు ఎల్లుండి హాలిడే ఉంది. అసలు అల్లు అర్జున్ సోమవారం వరకు బయటకు వచ్చే అవకాశం ఉన్నా లేదా అనేది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.